సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఎక్స్పెరిమెంట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం చేయబోతున్నాం ట్రీ హౌస్. సో ఫైనల్ గా ఇది మన ట్రీ హౌస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. పడిపోతావా? పడిపోతావా? సో ఫైనల్ గా ఇది మన ట్రీ హౌస్ అయితే. సో మనం ఈ ట్రీ హౌస్ అయితే ఏదైతే ఉందో అది ఈ చెట్లనే చేయబోతున్నాం అనమాట. సో పైన ఆ కొమ్మలన్నీ నరికేయాల్సి వస్తుంది, మొత్తం కట్ చేయాల్సి వస్తుంది. సో అన్ని కట్ చేసేసి ఒక్కొక్క బేస్ రెడీ చేసుకుంటా మనం ట్రీ హౌస్ అయితే రెడీ చేద్దాం. సో ఇప్పుడు రెడీ వెళ్దాం, ట్రీ హౌస్ అయితే రెడీ చేసుకుందాం. ఏం కదా అదురుతాను నేను. చచ్చిపోతుంటా. సో ఇప్పటిదాకా మనం ఏమైందంటే కింద మనకి ఇది బేస్ అయితే రెడీ చేసుకున్నాం. సో ఇది రెడీ చేయడానికి మనకి 2 వీక్స్ అయితే పట్టింది అనమాట. అంటే ఈ వెదురుగట్లంతా రెడీ చేసుకోవడానికి దానికి. సో ఇప్పటి వరకు స్ట్రక్చర్ బేస్ అయితే బాగా స్ట్రాంగ్ గా రెడీ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి కట్లు కొద్దిగా నాటుకొని ట్రీ హౌస్ స్ట్రక్చర్ రెడీ చేస్తాం. సో రెడీ చేసేసి ట్రీ హౌస్ అయితే రెడీ చేసేస్తాం. అది ఈ రోజు అంతా అయిపోవాలనుకుంటున్నాను. సో చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో ఇది. సో చాలా లాంగ్ ప్రాసెస్ ట్రీ హౌస్ కట్టడం అయితే, అనుకున్నంత త్వరగా అయిపోలేదు. సో మా ఆఫీస్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ట్రీ హౌస్ అయితే కట్టేద్దాం. నేనేం చెప్పాలరా? చెప్పు. ఏదో ఏదో ఒక్కటైనా సో ఇప్పటి వరకు అయితే మనకి ట్రీ హౌస్ స్ట్రక్చర్ రెడీ చేసుకున్నాం. అలాగే ఇక్కడ గోడ కూడా ఒకటి రెడీ చేసేసాం అనమాట. సో గోడ అయితే బాగానే వచ్చింది. ఇంకా ఈ ట్రీ హౌస్ స్ట్రక్చర్ వరకు ఈ రోజుకి సెట్ అయిపోయింది. ఇంకా ఇలా వస్తే ఈ పక్క అక్కడ ఈ వాల్స్ అంతా ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇలా చేసినట్లు ఈ వాల్స్ అన్ని ఫిల్ చేస్తే మన ట్రీ హౌస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా ట్రీ హౌస్ కావాల్సిన మెటీరియల్స్ మనకైతే ఇక్కడ అవి ఫిల్ చేయడానికి కట్లన్నీ పెట్టుకున్నాం. సో ఇంక ఇవి, సో ఈ వాల్ కట్టినట్లు మొత్తం మనం కట్టేస్తే మన ట్రీ హౌస్ అయితే ఫిల్ అయిపోతుంది. ఇంకా 1 or 2 days లో అయితే మన ట్రీ హౌస్ మొత్తం రెడీ అయిపోతుంది.
సో ఇప్పటి వరకు అయితే మనం ఈ ట్రీ హౌస్ కి ఏదైతే ఉందో వాటికి వాల్స్ అయితే రెడీ చేసుకున్నాం, అంటే చుట్టూ గోడలు రెడీ చేసుకున్నాం. ఇటు చూస్తే మనకి మొత్తం చుట్టూ మూడు పక్కల మనం గోడలు అయితే కట్టుకొని పెట్టేస్తాం. దాన్ని లోపలికి వెళ్ళి చూపిస్తాం. కెమెరా ఇట్లా సో ఇలా మనకి ఇది లోపల సైడ్ ఇలా వస్తుంది అనమాట. చుట్టూ గోడలు అయితే కట్టుకునేసాం అనమాట ఇక్కడ వరకు. ఇంకా మనకి పెండింగ్ ఏమంటే ఈ మూడు పక్క గోడలు కట్టేసాము, పెండింగ్ మనకు పైన మాత్రం అలా అయితే ఉండిపోయింది. ఇక్కడ పైన మనం ఇంకా టాప్ వేసేసామనుకో వర్షం అంతా పడకుండా ఉండిపోతుంది. లోపలికి వర్షం చొక్క ఒకటి కూడా పడకుండా ఉండాలని ప్లాన్ చేస్తున్నాం అనమాట. కింద మనకైతే ఇంకా చాలా కట్లు అంతా ఉన్నాయి ఇక్కడ గ్యాప్లు వీటిని కూడా ఫిల్ చేస్తాం. సో ఫైనల్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా జస్ట్ 90% మన ట్రీ హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీన్ని కూడా ఈరోజు అయితే కంప్లీట్ చేసేస్తాం. సో మనం పైన టాప్ కవర్ చేసేకి మనం ఈ గడ్డిని అంతా తీసుకొని వచ్చాం అనమాట. సో వీటిని రూఫ్ లాగా రెడీ చేసేసి మనం ట్రీ హౌస్ మీద అయితే పెట్టుకునేద్దాం. సో దీనికోసం ఇప్పుడు ఇదంతా మనం దీన్ని పైన రూఫ్ లాగా రెడీ చేసుకోవాలి. సో రూఫ్ లాగా రెడీ చేసి పైన అయితే పెట్టేసి మన ట్రీ హౌస్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకొని ట్రీ హౌస్ అయితే కవర్ చేసేద్దాం. సో ఫైనల్ గా ఏమంటే మన గడ్డిని అంతా యూజ్ చేసి మనం ఇలా ఒక రూఫ్ లాగా రెడీ చేసుకున్నాం. దీన్ని ఎత్తపి ఇంకా పైన పెట్టుకునేసి మనకు పైన రూఫ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకా దీన్ని ఎత్తుకొని పైన పెట్టేదే పెండింగ్, చాలా వెయిట్ అయితే ఉంది. సో చూస్తే ఎత్తలేకపోతున్నా. సో దీనికి అటు ఇటు తాళ్ళు కట్టేసి పైకి లాక్కునేసి పైన రూఫ్ మీద పెట్టేద్దాం. సో ఇంకా చూద్దాం ఎంత మటుకు ఇది పెడదాం. సో ఫైనల్ గా ఇది మన ట్రీ హౌస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా వెళ్ళి లోపల వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందో ఏమని చెప్పేసి. రండి పోదాం. ఇంకా ఇక్కడ చాలా హైట్ తగ్గించేసినా నేను ఇంకొని పోవాల్సి వస్తుంది. రండి. సో ఇక్కడ మనకి రిబ్బన్ కట్ చేసే రిబ్బన్ కటింగ్ అయితే రిబ్బన్ రెడీ చేస్తున్నారు. రే వీళ్ళంతా ఎవర్రా ఇక్కడ చూడరా, వీళ్ళు రిబ్బన్ కట్ చేయకుండా వీళ్ళంతా లోపల వెళ్ళి దాముకున్నారా. వీళ్ళు ఎవర్రా మీరంతా రే. ఏ హర్ష ఏం చేస్తున్నారు అది? రండి బయట రండి. సార్ రిబ్బన్ కట్ చేయకనే ఈ లిప్పి మీరంతా లోపలి
సమ్మగా పనుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతా లోపల. భద్రం రీ. సో ఫైనల్ గా ఇది మన ట్రీ హౌస్ అయితే. సో ఇంకా ప్రస్తుతానికి అయితే మనం రిబ్బన్ కటింగ్ చేసేసి లోపలికి వెళ్ళిపోదాం. అంటే మనకి పెద్దగా గెస్ట్లు అయితే ఎవరు లేరు, మనమే కట్ చేసుకొని మనమే వెళ్ళిపోదాం, మనమే కట్టుకున్నాం కాబట్టి. లోపల ఎగరద్దు. సో ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ ఒక 5-6 మంది పిల్లలు నిలబడుకొని కూర్చునేంత ప్లేస్ అయితే లోపల మనకు ఉంది. అలాగే పైన కూడా వర్షం పడకన్నా మొత్తం అయితే అరేంజ్ చేసుకునేసాం. సో ఇది ఫైనల్ గా మన ట్రీ హౌస్ అయితే. వీడియోలో మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఇంకా మీకు ఏమైనా ఐడియాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, మేము వాటిని చేసే ట్రై చేస్తాం. సో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. సో ఇలాంటి మరో మంచి వీడియో మళ్ళీ వెళ్తాం. Until then, bye bye, see you guys.